అందరికీ నమస్కారం. అడ్డం తిరిగిన కథ. ఇది కథ పేరు. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక కథ ఎలా అడ్డం తిరిగిందో విందామా? వద్దురా వద్దురా అని చిలక్కి చెప్పినట్లు చెప్పాను. విన్నావా? ఆదర్శం ఆవకాయ అని గొప్పలు పోయావు. ఇప్పుడు ఏడిస్తే నేనేం చెయ్యను? ఆగ్రహంగా అన్నాడు సాయి. ఒరేయ్, స్నేహితుడు కష్టాల్లో ఉంటే బయటపడే దారి చూపించకుండా నిష్ఠూరాలాడుతున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందట్రా? ఏడుపొక్కటే తక్కువ హరికి. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఉంది నీ పరిస్థితి. ఏం సలహా చెప్పను? చిక్కుముడి పడిపోయింది. జాలిపడ్డాడు సాయి. మరెలా? ఏం చెయ్యను? దీనంగా ప్రశ్నించాడు హరి. ఆ లాయర్ ఏమంటాడో? ఏమీ అనటం లేదు. ఇలాంటి కేసు డీల్ చేయడం పాపం ఆయనకి ఇదే మొదటిసారిట. తికమక పడుతున్నాడు. ఏంటో నీ కర్మ, ఊబిలో పడ్డట్లయింది నీ పని. కళ్ళు తుడుచుకున్నాడు హరి. అలా డీలా పడుకురా. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. పొద్దుపోయింది, పద ఇంటికెళ్దాం అన్నాడు సాయి స్నేహితుడు భుజం తడుతూ. నువ్వెళ్ళు, నేను కాసేపు ఆగి వెళ్తాను. ఇంటికెళ్ళి మాత్రం ఏం సుఖం అంటూ చేతుల్లో మొహం దాచుకున్నాడు హరి. నిట్టూర్చాడు సాయి. నిజమే పాపం. ఇంటికెళ్ళిన దగ్గర నుంచి అదో గోల. విచిత్రం ఏమిటంటే ఎవరినీ తప్పు పట్టేట్టు లేదు. సమస్య చూడపోతే గంభీరమైంది. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం హరి. తండ్రి కామేశ్వరరావు, తల్లి చారుమతి. వనస్థలిపురంలో సొంత ఫ్లాట్లో ఉండేవాళ్ళు. హరి ఆఫీసు హైటెక్ సిటీలో. అంత దూరం రోజు వచ్చి వెళ్లాలంటే కష్టం అవుతుందని హైటెక్ సిటీ దగ్గరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఏడాది కిందట కామేశ్వరరావు హఠాత్తుగా గుండెపోటొచ్చి చనిపోయాడు. చారుమతి ఒంటరిది అయిపోయింది. కొడుకు దగ్గరికి వెళ్లడం ఆవిడకి ఇష్టం లేదు. టీవీ సీరియళ్లలో అత్తాకోడళ్లలా బద్ధవైరం లేకపోయినా అత్తాకోడళ్ల మధ్య అంత సఖ్యత కూడా లేదు. కాబట్టి కోడలు బలవంత పెట్టలేదు. వీలున్నప్పుడు వచ్చి ఆవిడ్ని చూసిపోతూ ఉండేవాళ్ళు. చారుమతి భర్తను కోల్పోయిన నెల రోజులకే అదే ఫ్లోర్లో ఉండే ఇల్లాలు పార్వతి గారు క్యాన్సర్ వచ్చి చనిపోయింది. పార్వతి భర్త పి నారాయణరావు, పిఎన్ఆర్ అంటారు. ఆ దంపతుల ఏకైక కుమార్తె హరిప్రియ. పెళ్ళయి ఆస్ట్రేలియాలో ఉంటోంది. ఆ 2 ఇళ్లలోనూ పని మనిషి ఒక్కతే, నాగమ్మ. అది వరకు పెద్దగా పరిచయం లేకపోయినా ఆ తరువాత చారుమతి పిఎన్ఆర్లకు పరిచయం ఏర్పడింది. కూర పచ్చడి అడపాదడపా ఆయనకి పంపించేదావిడ. ఈ సేవకు వెళుతూ తన బిల్లులతో పాటు ఆవిడ బిల్లులు కట్టి వచ్చేవాడు ఆయన. ఒకరి పట్ల మరొకరికి కృతజ్ఞతాభావం ఏర్పడింది. ఆ విషయం వాళ్ళ మాటల ద్వారానే పిల్లలకి తెలిసింది. అమ్మా, డబ్బు కావాలా అని కొడుకు అడిగితే, వద్దురా, నిన్ననే పిఎన్ఆర్ గారు బ్యాంకుకు వెళ్తుంటే తెప్పించుకున్నాను అనేది ఆవిడ. నాన్న ఎలా ఉన్నారు? ఏదైనా వండుకున్నారా అని కూతురు అడిగితే, లేదమ్మా, చారుమతి గారు పచ్చడి కూర పంపించారు. ఆవిడది భారీ చెయ్యి, 2 రోజులకు సరిపోతాయి. బయట కర్రీ పాయింట్లో దొరికే మసాలాలు గొడ్డు కారాలు తినలేకపోతున్నాను అనేవాడాయన. వినగా వినగా హరిప్రియ మనసులో ఒక ఆలోచన కలిగింది. సమయం చూసుకుని ఆ మాట ఫోన్ ద్వారా హరికృష్ణ చెవిన వేసింది. అదిరిపడ్డాడు హరి. ఈ వయసులోనా అన్నాడు. ఏం తప్పే ఉంది? ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. ఇలా చేస్తే ఒకరికొకరు తోడుగా ఉంటారు. వాళ్ళిద్దరికీ పరస్పరం మంచి అభిప్రాయం ఉంది అంది హరిప్రియ. హరికృష్ణకి అయోమయంగా అనిపించింది. ప్రాణ స్నేహితుడు సాయికి చెప్పాడు. అతను ముక్క చీవాట్లు పెట్టాడు. నీకేమైనా పిచ్చి పట్టిందట్రా? ఈ వయసులో మీ అమ్మకి మళ్ళీ పెళ్లి చేయటం ఏంట్రా నీ బొందా? అది కాదురా, పాపం అమ్మ ఒంటరిగా ఉంది కదా. ఉంటే పెళ్లి చేస్తావా? మీ ఇంటికి తీసుకెళ్ళు. మా అమ్మకి మా ఆవిడకి పడదు కదరా. అది ఇంటింటి రామాయణం. వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పు. మీ ఇంటికి తీసుకెళ్తే మనవలతో ఆవిడకి కాలక్షేపం. చిన్న వయసులో భర్త పోతే మళ్ళీ పెళ్లి చేస్తే బాగుంటుంది, కానీ వయసు మళ్ళాక మళ్ళీ పెళ్ళా? జంటలో ఒకరు రాలిపోయాక రెండో వారిని కన్నెపిల్లలు ఆదరించాలి. అదే మన సంప్రదాయం. ఊరికే వెర్రిమొర్రి ఆలోచనలు చేయకు అని గట్టిగానే మందలించాడు సాయి. మళ్ళీ హరిప్రియ ఫోన్ చేస్తే ఆ మాటే చెప్పాడు హరి. అవన్నీ బూజుపట్టిన భావాలు. మాకు తెలిసిన ఓ అమెరికన్ జంట ఉన్నారు, జాన్ మార్తా.
పాపం వాళ్ళకి మనవాళ్ళలాగే జరిగింది. ఆయనకి 78, ఆవిడకి 72. 2 ఏళ్ల క్రిందట ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. చిలకా గోరింకల్లా ఉన్నారు. ఇది మన స్వవిషయం. ఏ దారిన పోయే దానయ్యనో సలహా అడగటం అనవసరం. మా ఆయన, మీ ఆవిడ సరేనంటే చాలు. మా ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. మీ ఆవిడతో మాట్లాడండి. ఆవిడ సరే అంటే అప్పుడు ముందుకు సాగుదాం. ఇంతకీ అసలు వాళ్ళిద్దరూ ఒప్పుకోవాలిగా అంది హరిప్రియ ఆవేశంగా. హరి విషయాన్ని తన భార్య పూజ చెవిలో వేశాడు. ఆమె చాలా ఆనందించింది. ఇప్పుడు వద్దన్నా భవిష్యత్తులో అత్తగారు తన ఇంటికి వచ్చేస్తుందేమో అని తెగ టెన్షను. ఆవిడికి మళ్ళీ పెళ్లి చేసి ఓ అయ్య చేతుల్లో పెట్టేస్తే నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంది. అలాగే చేద్దాం. మీరు చేస్తున్న ఈ మంచి పని మరో 10 మందికి ఆదర్శం కావాలి అంది సంబరపడిపోతూ. అక్కడ ఆస్ట్రేలియాలో హరిప్రియ భర్త కూడా ఇలాగే ఆలోచించాడు. తండ్రికి ఈవిడగారు ఒక్కరే. ఇప్పుడు నడిచిపోతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో. చిటికి మాటికి ఈ శాలిటీ ఇండియా పరిగెట్టినా కష్టమే. ఆయన్ని తీసుకొస్తానన్నా కష్టమే. కాబట్టి ఇలా చేస్తే తల మీద బరువు దించుకున్నట్లు ఉంటుంది అనుకున్నాడు. పైకి మాత్రం పాపం మామయ్య గారికి ఓ తోడు కావాలి. ఈ ఆలోచన భేషుగ్గా ఉంది అన్నాడు. హరిప్రియ హరికృష్ణ మంచి సమయం చూసుకుని విషయాన్ని అసలు వాళ్ల చెవిలో వేశారు. నిర్ఘాంతపోయారిద్దరూ. తర్వాత నిదానంగా ఆలోచించారు. చారుమతి జీవితమంతా రొటీన్గా సాగిపోయింది. అలా సాగుతూ ఉండగానే హఠాత్తుగా తలకిందులైపోయింది పరిస్థితి. కామేశ్వరరావు సగటు భర్త. భార్య మీద ప్రేమ లేదు, అలా అని కోపము లేదు. ఉన్నావా తిన్నావా అని ఏనాడూ అడిగిన పాపాన పోలేదు. ఆయన పోయాక పిఎన్ఆర్ గారు చూపిస్తున్న గౌరవం, అభిమానం, పొగడ్తలు ఆవిడకి నచ్చాయి. కొడుకు మళ్ళీ పెళ్లి అనేసరికి గతుక్కుమన్న తర్వాత బాగానే ఉందనిపించింది. పోయిన కన్ను పోతే పోయింది, ఉన్న కన్ను రామబాణం అన్నట్లు ఆయన ఎలాగూ పోయారు. ఈయన్ని వివాహం చేసుకుంటే శేష జీవితం ఆనందంగా గడుస్తుందేమో అని ఆశ కలిగింది. అటు పిఎన్ఆర్ విషయానికొస్తే పార్వతి మొదటి నుంచి అనారోగ్యం మనిషే. ఏడుపు కాళ్ళు, ఏడుపు మొహం. నీకెక్కడి నుంచి దాపరించిందిరా నిర్భాగ్య దామోదర అని సామెత చెప్పినట్లు రుసరుసలాడుతూ ఉండేది ఎప్పుడు. చివర్లో క్యాన్సర్. ఆవిడ ఆయన కూడా నరకం అనుభవించారు. తరువాత చారుమతితో పరిచయం. ఆవిడ వంట, నలగని చీర కట్టుకుని ఠీవీగా ఉండడం పిఎన్ఆర్ కు నచ్చాయి. కూతురు ఆ మాట చెప్పగానే తెల్లబోయినా నిదానంగా ఆలోచిస్తే అదేదో బాగానే ఉందనిపించింది. మారుతున్న కాలంతో పాటు మారిన వాళ్ళు సుఖపడతారనిపించింది. మొత్తానికి ఇద్దరూ సరే అన్నారు. పార్వతి సంవత్సరికం అయిపోయాక వాళ్ళ ఇద్దరి వివాహం జరిపించారు పిల్లలు. దగ్గరి వాళ్ళంతా వచ్చి అభినందించారు. పెళ్ళయ్యాక మిగిలిన పనులన్నీ చక్కబెట్టి వెళ్ళిపోయారు ఆస్ట్రేలియా పిల్లలు. ఊళ్ళోని కొడుకు కోడలు కూడా వాళ్ళింటికి వెళ్ళిపోయారు. కొత్త జంట 2 నెలలేమో ఆనందంగా గడిపింది. ఆ తర్వాత నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. చారుమతికి 18 ఏళ్లకే పెళ్ళయింది. ఓ మెప్పుదల గుర్తింపు ఎదగకుండానే వెళ్ల మారిపోయింది జీవితం. భర్త చనిపోయాక పిఎన్ఆర్తో పరిచయమైంది. మంచి మర్యాద గల వ్యక్తి, సాయం చేసే తత్వం. తన్ను తన వంటను పొగిడి ఆకాశానికి ఎత్తేస్తుంటే చాలా సంతోషం, తృప్తి కలిగాయి. ఆ సంస్కారవంతుడితో జీవితం పంచుకుంటే అంతే ఆనందం అని ఆశపడింది. తీరా చూస్తే దూరపు కొండలు నునుపు అన్నట్లయింది. పెళ్ళయ్యాక పిఎన్ఆర్ అసలు రూపం బయటపడింది. భయంకరమైన తిండియావా, ఎంతసేపు చారు పప్పుచారు పెడతావా, చారు చెగోడీలు చేస్తావా అని వేపుకు తింటాడు. ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. దానికి తోడు బద్ధకం. కూర్చున్న చోటు నుంచి కదలడు. అన్నీ అందించాలి. నేరకపోయి కట్టుకున్నాను ఈ పిఎన్ఆర్ని. ఈయనతో పోలిస్తే చచ్చి ఏ లోకాన ఉన్నాడో ఆ మహారాజు 1000 రెట్లు నయం అనిపించసాగింది చారుమతికి. 60 దాటేయేమో ఓపిక తగ్గిపోయి బాహాటంగా విసుక్కోవడం మొదలుపెట్టింది చారుమతి. అటు పిఎన్ఆర్ కూడా ఆనందంగా ఏమీ లేదు. ఆయనకే విసిగేస్తోంది. అప్పట్లో కమ్మగా వండి పెడుతుంటే, చక్కగా చురుగ్గా తిరుగుతుంటే చూసి ముచ్చటపడి 3 ముళ్ళు వేసేశాడు. ఆ చురుకుదనమే ఆయన పాలిట శాపంగా మారింది. ఎంతసేపు ఎక్కడికైనా వెళ్దాం సరదాగా అంటుంది. అప్పటికి పెళ్లైన కొత్తల్లో సినిమాలకి, షికార్లకి తీసుకెళ్లాడు. ఆయనకి 65 ఏళ్లు.
బ్లడ్ ప్రెషరు షుగరు ఉన్నాయి. ఒక రోజు తిరిగొస్తే 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే గాని కోలుకోదు శరీరం. అలాంటి స్థితిలో ఎంత కొత్త పెళ్లి కొడుకైనా అంతకంటే హుషారుగా ఉంటాడు. నాకు ఓపిక లేదంటే అర్థం చేసుకోదు చారు. సణుగుడు విసుగు. పాపం కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగినా పార్వతి ఇలా విసుక్కునేది కాదు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఉండేది. ఏంటో కోరి కొరివితో తలగొక్కున్నట్లయింది అనిపించసాగింది పిఎన్ఆర్కు. రాను రాను వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. 6 నెలలు గడిచేసరికి ఇక మా వల్ల కాదు, విడాకులు తీసుకుంటాం అని ఖచ్చితంగా చెప్పేశారు ఇద్దరు. పిల్లలు అయిన వాళ్ళు నచ్చజెప్పారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. పెళ్ళంటే సునాయాసంగా చేసేశారు, కానీ విడాకులంటే మాటలా? బోలెడంత తతంగం ఉంటుంది. ఈ వయసులో వాళ్ళు లాయర్ల చుట్టూ తిరిగి విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు. పిల్లలే పూనుకోవాలి. హరిప్రియ దూరాన ఉంది కాబట్టి ఆ భారం అంతా హరి మీదే పడింది. లాయర్ దగ్గరికి వెళ్లి వివరాలు చెప్తే ఆయన చాలా సంతోషించాడు. ఇటీవల విడాకులు ఎక్కువై లాయర్ల పంట పండుతోంది. పెద్ద వయసు వాళ్ళు కూడా ఇటు పెళ్లి అటుగా విడాకులు అంటూ ఉంటే అధికస్య అధికం ఫలం అని సంబరపడ్డాడు. విడాకులు మంజూరయ్యే పద్ధతి, అయ్యే ఖర్చు, పట్టే సమయం వగైరా విషయాలన్నీ వివరంగా చెప్పాడు. హరిబుర్ర గిర్రున తిరిగింది. అవన్నీ మామూలు కేసుల్లో. పెద్దవాళ్ళు వీళ్ళకి ఇవన్నీ అవసరం అంటారా లాయర్ గారు అని బతిమలాడు. విడాకుల విషయంలో సీనియర్ సిటిజన్లకి రాయితీలు ఇవ్వడం లేదండి, కావాలంటే నా ఫీజులో ఇస్తానులేండి అన్నారు లాయర్ గారు. విడాకులు తీసుకోవాలనుకునే దంపతులు కొన్నాళ్లు విడిగా ఉండాలి. పిఎన్ఆర్ చారుమతుల విషయం అంత గందరగోళంగా తయారైంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన వారి పిల్లలు వాళ్ళు విడిపోతారని కలలోనైనా ఊహించలేదు. కాబట్టి కొన్ని పనులు చేసేశారు. పిఎన్ఆర్ ఉంటున్న ఇల్లు పార్వతికి పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. అది ఎప్పటికైనా నాకు రావాల్సిందే కదా. నాన్నగారు ఎలాగో చారమ్మ దగ్గరే ఉంటారు, ఇంకో ఇల్లు ఎందుకు అనేసి ఆ ఇల్లు అమ్మి డబ్బు పట్టుకుపోయింది హరిప్రియ. చారుమతికి భర్త పోయాక పెన్షన్ వచ్చేది. ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది ఆగిపోతుంది. హరి తల్లికి పెళ్లి తలపెట్టగానే ఆ ముక్క ప్రభుత్వం వారికి తెలియజేశాడు. వాళ్ళు పెన్షన్ ఆపేశారు. ఫలితం పిఎన్ఆర్కు ఇల్లు లేదు, చారుమతికి పెన్షను లేదు. ఆ విషయం తెలుసుకుని ఇద్దరు నెత్తి నోరు బాదుకున్నారు. పిఎన్ఆర్ నా కొంప ముంచేశాడు అని ఆవిడ ఏడిస్తే, ఈ చారుమతి కారణంగా నాకు నిలువ నీడ లేకుండా పోయిందే అని ఆయన గగ్గోలు పెట్టాడు. ఈ విషయం ప్రభుత్వం వారికి తెలియజేస్తే మళ్ళీ నా పెన్షన్ నాకు ఇస్తారేమో అంది చారుమతి. కనుక్కున్నాడు హరి. అలా వీల్లేదు, నిబంధనలు ఒప్పుకో. విడాకులు మంజూరు చేసే సమయంలో ఆవిడకు మనోవర్తి చెల్లించాలని ఆయనకి ఆదేశాలిస్తారు. ఆ డబ్బు ఆవిడకి వస్తుంది అన్నారు అధికారులు. ఇలా జరిగింది మరి. అప్పుడు నువ్వు పట్టుకెళ్లిన డబ్బు నాకిస్తే నేనిక్కడ ఓ చిన్న ఇల్లు కొనుక్కుంటాను అని కూతుర్ని అడిగాడు పిఎన్ఆర్. ఎలా నాన్నగారు? అదంతా మీ అల్లుడికి ఇచ్చేశాను. ఆయన చేతుల్లో పడితే ఇక అంతే సంగతులు. మీకు తెలుసుగా, గాలికి పోయిన పేలపిండి కృష్ణ అర్పణం. నేను మానేసిన ఉద్యోగంలో మళ్ళీ చేరతాను, నిదానంగా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అంది హరిప్రియ. హరితో మాట్లాడింది. ఏంటో కర్మ, అక్కడ జాన్ మార్తా లక్షణంగా ఉన్నారు, వీళ్లకే పడకుండా అయిపోయింది. నేనేమో దూరాన ఉంటాను. అన్నీ నువ్వే చూసుకోవాలి హరిభయ్య. విడాకుల ఖర్చులో సగం నేను భరిస్తాలే అంది హరిప్రియ. ఇక హరికి తప్పలేదు. తనకొచ్చే పెన్షన్తో విడిగా ఇల్లు తీసుకుని ఉండడం కష్టం పిఎన్ఆర్కే. అందుకే ఒక పీజీ అకామిడేషన్ చూసి సామాన్తో సహా ఆయన్ని అక్కడికి తరలించాడు. చారుమతిని తన దగ్గరికి రమ్మన్నాడు. యుద్ధం అయిపోవస్తుండగా ఇకనైనా నా మాట విని సంధి చేసుకో అని మండోదరి చెప్తే రావణాసురుడు మండిపడ్డట్లు మండిపడింది చారుమతి. ఇంత అయ్యాక ఇప్పుడెందుకు నీ దగ్గరికి? అన్నీ బాగుండగానే నా పొడగిట్టని నీ భార్య ఇప్పుడు నన్ను నెత్తిన పెట్టుకుంటుందా? నేను రాను అనేసింది. తల్లిని అలా వదిలేయలేక ఎప్పటికప్పుడు ఆవిడకు సరిపడా డబ్బిస్తున్నాడు హరి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు అందరి మధ్య తను ఇరుక్కుపోయాడు. అతనిది సాఫ్ట్వేర్ ఉద్యోగం, చచ్చేంత పని.
శని ఆదివారాల్లోనే కాస్త ఆట విడుపుగా భార్యా పిల్లలతో గడిపేవాడు. తల్లి విడాకుల పర్వం ప్రారంభమయ్యాక ఆ మాత్రం తిరిక కూడా లేకుండా పోయింది. లాయర్ చుట్టూ తిరగటం, ఆయన అడిగిన రుజువులు కాగితాలు అందించడం, అటు తల్లిని ఇటు సవతి తండ్రిని పలకరిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకోవడం, ఇదే పని. ఏంటిది హరికృష్ణ, ఉన్న పాటన పనాపేసి పరిగెడుతున్నావు, ఇలా అయితే ఎలా అని బాస్ మందలిస్తున్నాడు. పూజ సణిగి చంపేస్తోంది. నేను పడలేను బాబు, ఈసారి నీతో నేను వస్తాను లాయర్ దగ్గరికి, మనం కూడా ఓ ఆర్జీ పడేద్దాం విడాకులకి అని మండిపడుతోంది. ఎలాగైతేనేం పిఎన్ఆర్ చారుమతులకు విడాకులు మంజూరయ్యాయి. ఆలోగా పిఎన్ఆర్ 3 చోట్లకు మారాడు. ఎక్కడా నచ్చట్లేదు ఆయనకి. వచ్చే పెన్షన్లో చారుమతికి కొంత మనోవర్తి ఇవ్వాల్సి రావడంతో ఆయన ఆర్థిక స్థితి ఇంకాస్త దిగజారింది. ఆ సమయంలోనే పిఎన్ఆర్ తమ్ముడికి గ్రీన్ కార్డ్ వచ్చింది. ఆయన భార్యా సమేతంగా అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయనది ఊరి చివరన సొంత ఇల్లు. దాని చుట్టూ వనంలా మొక్కలు చెట్లు, అద్దెకిచ్చినా ఎవరూ రారు. అందుకని అన్నగారిని అక్కడికి వెళ్లి ఉండమన్నాడు. పిఎన్ఆర్ కు కూడా ఆ ఆలోచన నచ్చింది. అక్కడికి వెళ్లిపోయాడు. బాగానే ఉంది, చక్కగా ఆశ్రమంలో ఉన్నట్లుంది అని కాస్త సంతృప్తి పడ్డాడు. చారుమతి కూడా జరిగిన అనుభవంతో విసిగిపోయి టూరిస్టు బస్సుల్లో పర్యటనలకు వెళ్లడం ప్రారంభించింది. విడాకుల సమయంలో హరిప్రియ వచ్చి వెళ్ళింది. హరిభయ్య, కాస్త వీలు చూసుకుని నాన్నగారికి ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పింది. వ్యవహారం చక్కబడినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు హరి. హఠాత్తుగా ఓ రోజు అర్ధరాత్రి హరిప్రియ ఫోన్ చేసింది. హరిభయ్య, ఇందాక నాన్నగారితో మాట్లాడాను. ఆయనకి ఆవిడెవరో పొద్దున్న రాత్రి క్యారేజీ తెచ్చి పెడుతోందట కదా, ఆవిడ్ని తెగ పొగిడేశారు. పేరుకు తగినట్లే కనకం, 40 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు. ఎవరైనా రెండో పెళ్లివాడు, పెన్షన్ వచ్చేవాడు దొరికితే పెళ్లి చేసుకుందాం అనుకుంటోంది అని హుషారుగా చెప్పారు. ఒకసారి పళ్ళు రాలగొట్టుకున్నాం, ఇక ఓపిక లేదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ కనకాన్ని తప్పించి ఆయనకి వేరే చోట భోజనం ఏర్పాటు చెయ్యి, లేకపోతే ఆయన్నే ఇల్లు మార్పించు. అశ్రద్ధ చేయకు హరిభయ్య అంది భయంగా. అదండి అడ్డం తిరిగిన కథ కమానిషను. ఇక కథ విన్నవారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరుగా. మళ్ళీ రేపు మరో మంచి కథతో. అందరికీ ధన్యవాదాలు.